అందరికీ నమస్తే అండి. అమెరికాలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. అమెరికాలో ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. వాళ్ళు అణిచివేతను ఒప్పుకోరు, బానిసత్వాన్ని సహించరు, నిరంకుశత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు, ఢీకొంటారు. సో వాళ్ళకి డొనాల్డ్ ట్రంప్ రూపంలో అసలు వాళ్ళు ఊహించినటువంటి పరిపాలన ఎదురవుతోంది. నిరంకుశత్వం, నియంతృత్వం, అణచివేత ఇదంతా ఎదురవుతోంది. అందుకే దాదాపుగా 75 లక్షల మంది ప్రజలు, సామాన్యులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో కూడా, అన్ని ప్రధాన నగరాల్లో కూడా వీధులు, రోడ్లు నిండిపోయేలాగా, ప్రధాన కూడళ్ళన్నీ నిండిపోయేలాగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ దిగిపోవాలి, ఇతను మాకొద్దు అని నిరసనలు వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అక్కడ అమలు చేస్తున్న, ఆయన పరిపాలనలో కనిపిస్తున్న ఒక 4-5 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి, విపరీతమైన నిరంకుశత్వం మరియు ప్రజాస్వామ్య ప్రమాణాల ఉల్లంఘన, అది బాగా ఎక్కువ జరుగుతుంది. అలాగే వివాదాస్పద విధానాలు, ప్రతిదీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విధానం తీసుకొస్తున్నా అది కాంట్రవర్సీ అవుతుంది, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. పైగా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టేలా హావభావాలు, రెచ్చగొట్టేలా పోస్టింగులు చేయడం, సోషల్ మీడియా పోస్టింగులు, ఇదొకటి బాగా ఎక్కువ అవుతుంది. అలాగే సంస్థాగతంగా వ్యవస్థలు బలహీనపడుతున్నాయి, ప్లస్ అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక అస్థిరత ఏర్పడుతుందన్నమాట ప్రజల్లోనూ అండ్ పరిపాలనలోనూ. అలాగే వీటన్నింటి మీద ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు, అభిప్రాయ భేదాలను చెప్తున్నప్పుడు, విభేదిస్తున్నప్పుడు వాళ్ళని అణచివేస్తుండడం, ఈ 5 కారణాలతో డొనాల్డ్ ట్రంప్ మీద అక్కడ ప్రజలు రోడ్డెక్కారనమాట. సో ఇందులో వీటిని మనం ఒకసారి చెప్పుకోవాలంటే, మొదట అసలు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న ఈ నిరంకుశత్వం అంటే నియంతృత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, అధ్యక్ష పదవిలో ఆయన ఎక్కిన తర్వాత న్యాయ వ్యవస్థను కూడా శాసించేలాగా, రాజ్యాంగ విధానాలను, మూల సూత్రాలను కూడా కాలరాసేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలను ధిక్కరిస్తూ తనొక రాజులాగా, తనకి ఇంకా తిరుగులేదు, అదొక అమెరికా అనేది ఒక రాజ్యం, తన ఒక రాజు అనేటట్టు ఆయన వ్యవహరిస్తున్నాడు అనమాట. అందుకే నో కింగ్స్ అని నిన్న వాళ్ళు స్లోగన్స్ చేశారు. మాకు రాజు కావాలి, మాకు పరిపాలకుడు కావాలి, అధ్యక్షుడు కావాలి అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ చేశారు. సో అందుకే నో కింగ్స్ వంటి నిరసన కార్యక్రమాలకు దారితీసిందనమాట. అలాగే ముస్లిం మెజారిటీ దేశాలపై ప్రయాణం నిషేధం ఒకటి డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న కాంట్రవర్సీ నిర్ణయం. అంటే అవన్నీ H1B వేషాలు కావచ్చు, అలాగే ట్యాక్స్లు విపరీతంగా పెంచేయడం కావచ్చు, అలాగే ముస్లిం దేశాల మీద కక్ష సాధింపు కావచ్చు, ఇతర దేశాల్లో దౌత్య సంబంధాల్లో చొరబడి ఈ వాణిజ్యాల కోసం వాళ్ళని ఒత్తిళ్లకు గురి చేయడం కావచ్చు. అంటే ఇతర దేశాలతో ట్రంప్ అమలు చేస్తున్న విధానాలు, దౌత్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అక్కడ ప్రజలకు నచ్చడం లేదు. అందుకే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అలాగే సరిహద్దు గోడ, కుటుంబ విభజన, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం విస్తరించడం, సరిహద్దు దాటుతున్న కుటుంబాల నుంచి పిల్లలను వేరు చేసేయడం, ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే పర్యావరణ నిబంధనలు, ప్రజారోగ్య సంరక్షణ వాటి విషయంలో కూడా అసలు ఏమాత్రం నిబంధనలు వెనక్కి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని స్కీమ్స్ ఎత్తేసి, వైద్యం, విద్యలో మరి తిక్క సంస్కరణలు తీసుకురావడం అక్కడ ప్రజలకు నచ్చడం లేదు. వాటితో పాటు ఇవన్నీ ప్రజలకు నచ్చినప్పుడు రెచ్చగొట్టే, ప్రజలు ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేసిన, అభిప్రాయ భేదాలు చర్చిన వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని వేధించి, వాళ్ళని రెచ్చగొట్టేలా పోస్టింగ్లు పెట్టి, హావభావాలు పెట్టి మాట్లాడి ఇవన్నీ ఎక్కువైపోతున్నాడు. ట్రంప్ తరచుగా కూడా జాత్యాహంకార, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటారనమాట. ఇది అమెరికన్ సమాజంలో విద్వేష భావాలు పెంచుతూ వస్తుంది. దీన్ని ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయట్లా. ఏమైనా అంటే డెమోక్రట్లు అలా చేస్తారు, వాళ్ళు అటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీదకు తోసేస్తున్నారు. పైగా నిరసనకారులు, మైనారిటీలకు, వలసదారులకు, అట్టడుగు వర్గాల వారికి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించినప్పుడు ట్రంప్ వారి నుంచి వారిని సమాధానపరిచేలాగనో, ఒక అధ్యక్షుడు హోదాలో వ్యవహరించకుండా వాళ్ళందరూ కూడా తనకు శత్రువులైనటట్టు, అంటే ఎవరైతే తనను వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారో సామాన్య ప్రజలు కూడా వాళ్ళందరూ తనకు శత్రువులే అనేటట్టు వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు న్యాయపరమైన సమస్యలు వస్తుంటే న్యాయస్థానాల మీద ఆరోపణలు చేస్తున్నాడు. యూనివర్సిటీల సమస్యలు వస్తుంటే యూనివర్సిటీల మీద ఆరోపణలు చేస్తున్నాడు. కక్ష సాధింపులకు దిగుతున్నాడు. ఇవన్నీ కూడా అక్కడ జనాలకు నచ్చట్ల. నిరంకుశ ద్వారంలో అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి అని చెప్తున్నారు. అలాగే ట్రంప్పై నమోదైన అనేక క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అలాగే ఆయనపై ఉన్న తిరుగుబాటు ప్రయత్నం ఆరోపణల మీద కూడా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీశాయి. ఇవి అంటే విమర్శలను తట్టుకోలేడు డొనాల్డ్ ట్రంప్. సొంత దేశంలో తన మీద విమర్శలు వస్తే తట్టుకోలేడు.
అందుకే ఇవన్నీ పెరుగుతున్నాయి. కాకపోతే అమెరికన్లు చాలా చైతన్యవంతంగా ఉంటారు. మనం చెప్పుకున్నాం కదా, ఇతర దేశాల్లాగా ఆ దేశంలో మేము నియంతృత్వంగా పరిపాలిస్తాము, ఏకఛత్రాధిపత్యంతో వెళ్తాము, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటాము, నేను ఇక్కడ అధ్యక్షుడిని, నేనేం చెప్తే అదే జరగాలి అంటే అక్కడ ప్రజలు స్వాగతించరు, రోడ్డెక్కుతారు, భయపడరు అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం కాదు. ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో రోడ్డు ఎక్కడం ఇది ఫస్ట్ టైం కాదు. 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన కొత్తలో కూడా అలాగే ఎత్తారు. అలాగే 2024లో కూడా అదే జరిగింది. ఇలా అనేక సందర్భాల్లో జరిగింది. ట్రంప్ తన సొంత కుమార్తె మీద, తన సొంత భార్య విషయంలో కూడా ట్రంప్ చేసిన కొన్ని కామెంట్లు అక్కడ మహిళల్లో ఆగ్రహాన్ని తెప్పించాయన్నమాట. సో ఇప్పుడు పరిస్థితులు అయితే ప్రస్తుతానికి చేయి దాటలేదు, వాటిని అదుపు చేస్తున్నారు. కానీ సొంత దేశంలో కూడా తనకు వ్యతిరేకత పెంచుకొని, విదేశాల్లో కూడా తన పట్ల వ్యతిరేకత పెంచుకొని, ఇంత నియంతృత్వంతో, ఇంత నిరంకుశత్వంతో మరి ట్రంప్ ఏం సాధిస్తారు అనేది ఆయనకే తెలియాలి. బహుశా అది వయసు ప్రభావమేమో, వయసు వలన వచ్చిన మూర్ఖత్వమో, చేదస్తమో, ఇది శాడిజమో కావచ్చు. థ్యాంక్ యూ.